తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో సీఎం చంద్రబాబుకు చేదు అనుభవం. ముఖ్యమంత్రి సభకు పలువురు జిల్లా అధికారులు డుమ్మా. వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబులో వణుకు పుడుతోంది. భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నబాబు విమర్శలు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో బరి తెగించిన కూటమి నేతలు. వివాదంలో ఉన్న ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు మూకుమ్మడి దాడి. పలువురికి గాయాలు. బద్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలింపు. ఉపాధి హామీ పథకంపై ఏపీలో సిపిఐ పోరుబాట. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు పాదయాత్ర. పేరు మార్చి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఈశ్వరయ్య ధ్వజం. నల్గొండలో క్లాక్ టవర్ వద్ద ఉద్రిక్తత. బైపాస్ రోడ్ నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ ఆందోళన. వరంగల్ జిల్లా ఏనుగలులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం. రైతులు పండించే ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే నాగరాజు హామీ. నల్గొండ జిల్లా అవంతిపురంలో ఇంకా ఓపెన్ కాని ఐకేపీ సెంటర్లు. ఆందోళనలో అన్నదాతలు. తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ముగిసిన వాదనలు. రోహిత్ రెడ్డి బెయిల్, కస్టడీపై రేపు తీర్పు వెల్లడించనున్న ఉప్పర్పల్లి కోర్టు. పెద్దపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈట్ రైట్ వాకథాన్ ర్యాలీ. హెల్త్ పై ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి దీక్ష. ప్రేమించి మోసం చేశాడని బాధితురాలి ఆవేదన. ఖమ్మం జిల్లా కొణిజర్లలో రోడ్డు ప్రమాదం. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన కార్. 2 మృతి. ఆలయాలే టార్గెట్ గా చోరీలు. మహారాష్ట్రకు చెందిన దొంగలను అరెస్ట్ చేసిన కర్నూలు పోలీసులు. 4 కేజీల వెండి స్వాధీనం. పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్రం సమీక్ష. దేశంలో ఎల్పీజీ సరఫరా సమృద్ధిగా ఉందన్న కేంద్రం. కాల్పుల విరమణ దిశగా ఇరాన్, అమెరికా. 45 రోజుల పాటు కాల్పుల విరమణకు ప్రతిపాదనలు. రాత్రి 10:30 గంటలకు ట్రంప్ మీడియా సమావేశం. ఐపీఎల్లో నేడు కోల్కతా వర్సెస్ పంజాబ్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్.